హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు మన కిచెన్లో వచ్చేసండి మిల్లెట్స్ దోశ, అదే కొర్రలతోని దోశ ఎలా చేయాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్స్తో చేసుకోవచ్చండి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. వారికైనా కదండి, ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్వరమైనా తినేయచ్చండి, అంత మంచిది. రైస్ అనేది ఎక్కువ వాడొద్దు అంటున్నారు కాబట్టి ఇలా చేసి ఒకసారి చూడండి. ఎంత క్రిస్పీగా వచ్చాయంటే అంత క్రిస్పీగా వచ్చాయి. సూపర్, అంటే టేస్ట్ కూడా అండి చాలా బాగా వచ్చింది. ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చివరి వరకు చూసి స్కిప్ చేయకుంటండి. మీకు ఎలా వచ్చింది ఏందనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసము మనము కొలత ప్రకారం అండి, ఇది మనం ఏది తీసుకుంటే దాంతో కొలుసుకుని, నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాసు మినప్పప్పు అండి, ఇవి మినప్పప్పు తీసుకొని అదే గ్లాస్తోని 2 కప్పుల కొర్రలు తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్స్తో తీసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి. ఈ విధంగా 2 కప్పుల కొర్రలు తీసుకొని అన్నీ ఒకే దాంట్లో నానపోసేయచ్చండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మనకి ఇంకా రోస్ట్ రావాలనేసి కొన్ని మెంతులు వేసేసుకోవాలి. ఇలా మెంతులు కొన్ని వేసేసుకొని కొంచెం మనకు పెంక కతక్కపోకుంటండి ఒక పిరికెడు బియ్యం, ఇవి చిన్న గ్లాస్ అనే టీ గ్లాసు బియ్యం పోసేసి ఇప్పుడు ఒకసారి అన్నీ శుభ్రంగా 2-3 సార్లు మంచిగా శుభ్రం చేసేసుకోవాలి. కొర్రలలో కొంచెం మనకు ఉసుక అనేది ఉంటుంది, చూసి మీరు దాన్ని నానబెట్టేసుకోండి. ఈ విధంగా వీటిని కనీసం ఒక 5 లేదా 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. చూసారు కదా, 6 అవర్స్ తర్వాత ఇలా మనకు నానిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు అటుకులండి, ఒక పిరికెడు అటుకులు తీసుకొని అవి నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. మనం ఇవి గ్రైండర్లో వేసేటప్పుడు అండి వీటిని కూడా ఇందులో వేసేసుకొని మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మిక్సీ కంటే ఇలా గ్రైండర్లో అయితే చాలా బాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా మనకు మామూలు దోశ లెక్కనే ఉంటుందండి. తర్వాత స్టవ్ ముట్టించేసుకొని దాని మీద పెంక పెట్టేసుకోనండి, కొంచెం ఆయిల్ రాసేసుకొని మనకు ఎంత పల్చ కావాలంటే అంత పల్చ పోసుకోవచ్చండి. ఏంటంటే ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి, హై ఫ్లేమ్లో ఉంచేస్తే తొందరగా ఎరుపు వచ్చేస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసండి, 2 వైపులా కాల్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్ చేసుకుంటే మనకు కొర్రల దోశ రెడీ అయిపోయినట్టే. ఈ ప్లేస్లో కొర్రల ప్లేస్లో అండి మనం ఏ మిల్లెట్స్ అయినా ఇదే మెజర్మెంట్స్తో చేసుకోవచ్చు. ఒకసారి కొర్రలు, ఒకసారి ఊదలు, అలా మనకు నచ్చిన మిల్లెట్స్తోనండి మనం దోశ, ఇడ్లీ అలా ఏదైనా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా, అసలు మన పెంకకు అనేది అతుక్కోదండి, అంత సింపుల్గా వచ్చేసాయి. మీకు నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ హెల్త్ పర్పస్ అయినా లేదా దేవుడి వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. మీకు గినక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని ఓపెన్ చేసేసండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకు అందరికీ షేర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చివరిలో మీకు మాత్రం ఎలా వచ్చిందనేది నాకు మాత్రం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.